ఆశయం ఎవరిదైనా, ఆలోచన ఎవరిదైనా ప్రజలకు ఉపయోగపడే ఒక గొప్ప ప్రణాళిక కాబట్టి ఈ కాలేజీలని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వమే నడపాలా లేదా ప్రైవేట్కి ఇవ్వాలా అన్న ఒక మంచి ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పీపీపీ విధానం ద్వారా ఇటు అండర్ మొత్తం కూడా గవర్నమెంట్ పరంగా పెట్టుకొని ఓన్లీ ఈ ప్రైవేట్కి అప్పచెప్పి ఈ కాలేజీలని నిర్మించి ఈ ఎక్కడైతే స్టాప్ అయ్యాయో ఈ కాలేజీలు అన్నిటిని కూడా నిర్మించి ఈ స్టూడెంట్స్ కి వైద్యం పరంగా కావచ్చు, మెడికల్ ఎడ్యుకేషన్ గా పరంగా కావచ్చు, అందరికీ కూడా దగ్గర చేయాలి, త్వరితగతిన ఇవన్నీ పూర్తి చేయాలని ఒక ఆశయంతో ఇవంతా కూడా పీపీపీ విధానం కన్నా తీసుకురావడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పార్టీల విధంగా కావచ్చు, ప్రతిపక్షం లేదనుకోండి, ఒకవేళ ప్రతిపక్షం అనుకున్నప్పటికీ కూడా ఇట్లా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నించారు.